మాటలు. సో ఇవాళ నేను ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో అందరికీ తెలిసిందే కదండి, మన కేదార్నాథ్ టెంపుల్ 10th మేకి ఓపెన్ అవుతుందన్నమాట. సో అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ నేను చెప్పే ఇంపార్టెంట్ థింగ్స్తో వెళ్తే మీరు శివుడి దర్శనం చక్కగా చేసుకొని మళ్ళీ మీరు తిరిగి ఇంటికి వస్తారనమాట. సో చాలా చక్కగా హ్యాపీగా దర్శనం అయితే అయిపోతుంది. ఖచ్చితంగా ట్రెక్కింగ్ చేసేవాళ్ళు సో చాలామంది వెళ్తారు కదండి. సో వాళ్ళందరి కోసం ఈ వీడియోని అయితే చేస్తున్నాను. సో ఎవరైతే కేదార్నాథుడి దర్శనంకి వెళ్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. కొంచెమైనా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో అక్కడికి వెళ్ళడానికి ఏమేమి అవసరమో, ఏమేమి కావాలో, ఏమేమి మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలో లేదంటే డైరెక్ట్గా అయినా కొనుక్కోవచ్చు. సో అవన్నీ నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో ముందుగా మన కేదార్నాథ్కి వెళ్ళాలంటే మనం అందరం ఢిల్లీ నుంచి వెళ్ళాలన్నమాట. సో ఢిల్లీ నుంచి హరిద్వార్కి వెళ్ళాలి. హరిద్వార్ నుంచి మనం కేదార్నాథ్కి అయితే వెళ్ళాలన్నమాట. ఇక మనం ఉత్తరాఖండ్ నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి మనం కేదార్నాథ్ ట్రిక్ స్టార్ట్ చేయనప్పుడు. ఎందుకంటే మనకి ఈ రిజిస్ట్రేషన్ ఎందుకు పెట్టారంటే మనకి ఒకసారి వరదలు వచ్చాయి కదండి, అప్పుడు చాలామంది చనిపోయారు. సో అప్పుడు ఎవరు ఏంటా అనే ఒక ఐడెంటిఫికేషన్ కూడా ఎవరికి తెలియదు అనమాట. సో అప్పటి నుంచి ఉత్తరాఖండ్ వాళ్ళు ఈ రిజిస్ట్రేషన్ అయితే మనకి పెట్టారనమాట. సో దట్ ఎవరు ఏంటి అనే అన్ని ఐడెంటిఫికేషన్ అంతా మొత్తం మన ఫ్యామిలీ మెంబర్ ఫోన్ నెంబర్స్ కానీ ఫొటోస్ కానీ మన అడ్రస్ ప్రూఫ్ మొత్తం ఉంటుందన్నమాట వాళ్ళ దగ్గర. సో అందుకనే అప్పటి నుంచి ఈ రిజిస్ట్రేషన్ అనేది పెట్టారు. మనం ఆన్లైన్లో చేసుకోవచ్చు, లేదంటే మనం సోన్ప్రయాగ్ నుంచి అయినా చేసుకోవచ్చు అండి. డైరెక్ట్గా లైన్లో నుంచొని అక్కడైనా చేసుకోవచ్చు. కేదార్నాథ్ వెళ్ళే వాళ్ళు గౌరీకుండ్ నుంచి అయితే మనం ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. గౌరీకుండ్ నుంచి 22 కిలోమీటర్స్ వస్తుందండి అరౌండ్, అండ్ ఇంకా ఎక్కువే ఉండొచ్చు, మనం చెప్పలేము. సో ఆ 22 కిలోమీటర్స్ 24 కిలోమీటర్స్ మనం చక్కగా వెళ్ళి శివుడి దర్శనం చేసుకొని రావాలంటే చాలా చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. సో దానికి కొంచెం మనం అమౌంట్ పెట్టి కొనుక్కోవాలి కూడా కావాల్సినవి. శివుడి ఆజ్ఞ లేనిది చీమైన పుట్టదు అంటారు కదండి, అది అక్షరాల సత్యం అన్నమాట. సో ఏదైనా శివుడు రమ్మంటేనే మనం వెళ్ళగలం అక్కడికి. చూడ్డానికి చాలా చాలా అదృష్టం ఉండాలన్నమాట. అక్కడికి వెళ్ళే వాళ్ళంతా చాలా అదృష్టవంతులు. సో కేదార్నాథ్లో వెదర్ ఎలా ఉంటుందో మనం అస్సలు చెప్పలేమండి. సో సడన్గా వర్షాలు పడిపోతాయి, సడన్గా ఎండ కొట్టేసింది, సో సడన్గా స్నోఫాల్ అయితే అయిపోతుంది. సో అలాగుండే వాళ్ళకి సో అలా వెదర్ చేంజ్ అయ్యేసరికి మనకి ఏమేం కావాలో మన దగ్గర అన్ని బ్యాగ్లో ఉండాలన్నమాట. సో కేదార్నాథ్ వెళ్ళే వాళ్ళందరూ ఖచ్చితంగా ఒక 2 బ్యాగ్స్ అయితే క్యారీ చేయాలన్నమాట. ఒకటేమో పెద్ద బ్యాగ్ వేసుకోవాలి. సో దానికి ఇంకా చిన్న స్మాల్ బ్యాగ్, ఎందుకంటే మనం పెద్ద బ్యాగ్తోనే మనం పైకి ట్రెక్ చేయలేం కాబట్టి. సో పెద్ద బ్యాగ్ కింద గౌరీకుండ్లో మీరు లాకర్లో పెట్టేయచ్చు అనమాట. సో ఏవైతే ఎసెన్షియల్స్ ఉంటాయో వాటిని చిన్న బ్యాగ్లో క్యారీ చేసుకొని మనం పైకి ట్రెక్కింగ్ అయితే చేయొచ్చు. ఇది ఫస్ట్ స్టిక్ అనమాట. స్టిక్ చాలా 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 ఇంపార్టెంట్. కొంతమంది కొనుక్కోరు, బట్ సోన్ప్రయాగ్లో అయినా మన గౌరీకొండలో అయినా మనకి ట్రిక్ అనేది దొరుకుతుంది. అది ఖచ్చితంగా మీరు కొనుక్కోండి. అండ్ మోరోవర్ ఇంకొకటి ఏంటంటే రెయిన్ కోట్ అనమాట, చాలా ఇంపార్టెంట్ రెయిన్ కోట్ కూడా. సో జాకెట్స్ ఉంటాయి కదా, లోపలేమో వెచ్చగా వామ్గా ఉంటాయి, సో బయట ఏమో నార్మల్గా ఉంటుంది అనమాట. సో అలాంటి లైట్ వెయిట్ జాకెట్స్ అయితే మీరు తీసుకోండి. హెవీ జాకెట్స్ అయితే అస్సలు వద్దు, ఎందుకంటే మనకి ఎంత లైట్గా ఎంత తక్కువ వెయిట్ లగేజ్ ఉంటే అంత హాయిగా మీరు ట్రెక్కింగ్ అయితే చేయగలరు. ఇంకొకటి ఏంటంటే మెడిసిన్స్ అండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. మనం ట్రెక్కింగ్ చేసేటప్పుడు మెడిసిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటేమో వామిటింగ్స్కి తీసుకోండి అండ్ మోషన్స్కి తీసుకోండి, ఎందుకంటే అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో కొందరికి పడుతుంది, కొంతమందికి పడదు. సో దట్ మనకి మంచిగా అనిపించదు. సో గ్యాస్ట్రిక్ కానీ ఈ మన వామిటింగ్స్, హెడేక్స్, ఫీవర్స్, బాడీ పెయిన్స్ ట్యాబ్లెట్స్, కాఫ్, కోల్డ్ ట్యాబ్లెట్స్, మనకి అంటే మనం చాలా ఎత్తుకి వెళ్తాం కదా. సో ఆ ఎత్తులో వెళ్ళినప్పుడు మనకి ఆక్సిజన్ అయితే సరిగ్గా ఉండదన్నమాట. సో ఇప్పుడు ఆన్లైన్లో ఆక్సిజన్ సిలిండర్స్ కూడా అమ్ముతున్నారు. మనకి రూమ్ స్ప్రే ఉంటుంది కదా,
అలా ఉంటుంది, సేమ్ అలాగే ఉంటాయండి. సో అవి అమెజాన్లో కూడా దొరుకుతున్నాయి. ఎవరికైతే ఆస్తమా కానీ ఏమైనా కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఆ సిలిండర్స్ అయితే వాడచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కర్పూరం ఉంటుంది కదండి, ఆ కర్పూరం మనకి ఒక ప్యాకెట్ జస్ట్ ఒక 40 రూపీస్ పడుతుంది. అది మీకు హై లెవెల్ ఎక్కుతుంటే మీకు బ్రీతింగ్ ప్రాబ్లం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆ కర్పూరం తీసి ఇలా చేసుకొని స్మెల్ చూడండి. కూర్చొని ఒక 10 మినిట్స్ అలా 5 మినిట్స్ అలా స్మెల్ చూస్తే మీకు బ్రీతింగ్ అనేది చాలా బాగుంటుంది. బాడీ స్ప్రేస్ కూడా ఉంటాయి కదండి, మన పెయిన్స్ వచ్చినప్పుడు బాడీ స్ప్రేస్ కొట్టుకుంటాం కదా, మూవ్ కానీ వాల్నట్ కానీ అవి కూడా పెట్టుకోండి, చాలా మంచిది. అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎవరైతే వస్తుందో వాళ్ళు మీరు గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్స్ అనేది పెట్టుకోండి. ఈనోస్ ఇవన్నీ ఉంటాయి కదా అవి పెట్టుకోండి. అండ్ ఫుడ్ ఏది తినాలంటే ఈ మ్యాగీస్ ఇవన్నీ చాలా కాస్ట్. కీరా, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అనేది మీరు చాలా ఇంపార్టెంట్ అండి. అవి క్యారీ చేసుకోండి వెళ్ళేటప్పుడే, మనం ఇంట్లోంచి తీసుకెళ్తే ఇంకా చాలా బెటర్. సో అవి అలాగా తీసుకెళ్ళండి. అండ్ వెళ్ళేటప్పుడు కొండెక్కేటప్పుడు అందరూ మాట్లాడుకుంటూ అలాగ అస్సలు ఎక్కకండి కొండని. ఎందుకంటే సో మనం మాట్లాడుతుంటే ఆ బ్రీతింగ్ ప్రాబ్లం అనేది ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో అందుకే ఆ శివుణ్ణి మనసులో గట్టిగా తలుచుకొని, శివుడా నేను వస్తున్నాను మీ దగ్గరికి అని చెప్పేసి మంచిగా తలుచుకొని శివుడిని ధ్యానించుకొని మీరు అలాగే ఎక్కేసేయండి. ఆ శివయ్యనే మిమ్మల్ని చాలా చక్కగా ఏ ప్రాబ్లం లేకుండా తీసుకెళ్తాడు, ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు ఇది నోట్ చేసుకోండి. మీ బట్టలు ఏవైతే మనం అక్కడికి ట్రెక్కింగ్కి వేసుకోవాలి అని అనుకుంటున్నారో ఆ బట్టలు ఎలాంటి బట్టలు ఉండాలంటే థర్మల్స్ ఉండాలన్నమాట. సో ఎందుకంటే కొండ పైన చాలా చాలా చల్లగా ఉంటుంది కేదార్నాథ్ పైన గుడి దగ్గర. సో అస్సలు తట్టుకోలేరు మీరు. అందుకనే థర్మల్స్ అనేది ఒక 2 pairs ఆఫ్ థర్మల్స్ ఉండాలి. సో మీరు ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎర్లీ మార్నింగ్ 5 ముందే మీరు ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ చేయండి గౌరీకొండ నుంచి. ఎందుకంటే అదే ద బెస్ట్ టైం అనమాట. అప్పుడు 5 o'clockకి మీరు ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ చేస్తే మీరు అరౌండ్ ఈవినింగ్ 4 o'clockకి 5 o'clockకి మీరు అక్కడికి రీచ్ అవుతారు. సో 24 kilometers మీరు జర్నీ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అందుకే చాలా చాలా జాగ్రత్తగా ట్రెక్కింగ్ అనేది చేయాలి. సో దానికి తగ్గట్టు మనకి బట్టలు కూడా ఉండాలన్నమాట. నీగా హెవీగా వేసుకొని అవన్నీ చాలా ఇబ్బంది పడతారు అనమాట. గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఈ జీన్స్లు ఇవన్నీ వేసుకోకండి, అస్సలు బాగోదు. మీకు కంఫర్ట్గా ఉండే బట్టలు అయితే వేసుకోండి. టీషర్ట్ కానీ ట్రాక్ ప్యాంట్స్ కానీ వాటి మీద మీరు వెళ్ళొచ్చు. వాటి మీద జాకెట్స్ వేసుకోవచ్చు, లేదంటే థర్మల్స్ వేసుకొని వాటి మీద జాకెట్స్ వేసుకోండి. సో దట్ చాలా చాలా బాగుంటుంది. మీకు పైకి వెళ్తుంటే చాలా చలి ఎక్కువైపోతుంది. సో అందుకే ఈ గ్లౌజెస్ కానీ హ్యాండ్ గ్లౌజెస్ ఉంటాయి కదా అవి, ఇంకా మఫ్లర్స్ ఉంటాయి కదా మఫ్లర్స్ కానీ క్యాప్స్ కానీ ఇది మొత్తం కవర్ అయిపోయేలాగా మీరు పెట్టుకోండి, చాలా మంచిది. సో నెక్కు ఉంటాయి కదండి నెక్ కవర్స్ కూడా, అవి కూడా మీరు పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అవి కూడా. సో చాలా చాలా టెంపరేచర్ అనేది చాలా మైనస్లో ఉంటుందన్నమాట. సో అందుకే మీరు అవన్నీ తట్టుకోవాలంటే మీరు ఫస్ట్ నుంచే కొంచెం కేర్ తీసుకోవాలి. సో దట్ మీకు చాలా వామ్గా ఉంటుంది బాడీ కూడా. మీకు ఆకలి వేసినప్పుడు డ్రై ఫ్రూట్స్ అనేవి తినండి. సో చాలా ఇంపార్టెంట్ అది కూడా, ఎందుకంటే ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చేవైతే మీరు యూస్ చేసుకోవచ్చు. చాక్లెట్స్ కూడా తినచ్చండి, చాలా మంచిది. చాక్లెట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ లైట్గా ఉండాలి, మనకి ఎనర్జీ రావాలి, అలాంటి ఫుడ్ అయితే మీరు తినండి. సో హెవీగా తినేసి మీరు ఎక్కలేరు పైకి, చాలా ఇబ్బంది పడతారు. సో వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, మీకు అంత అన్ఈజీగా ఉంటుంది. సో అందుకే లైట్ ఫుడ్ తీసుకోండి. మధ్యలో ఎక్కడంటే అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయి. సో అక్కడ రీఫిల్ చేసుకోండి. ఒక వాటర్ బాటిల్ అయితే ఖచ్చితంగా ఉండాలి, ఎవరి బాటిల్ వాళ్ళకు ఉండాలి. సో అది చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే అవి గ్లేషియర్స్ నుంచి వచ్చే వాటర్ కాబట్టి చాలా ప్యూరిటీగా చాలా మినరల్స్తో ఉంటాయి. సో దట్ అవే మీరు వాటర్ బాటిల్లో వేసేసుకొని డైరెక్ట్గా తాగేయండి, చాలా మంచిది అవి వాటర్. అసలు దొరకవు అలాంటి వాటర్. సో అలా ఉంటాయి అన్నమాట, టేస్ట్ చాలా చల్లగా ఉంటాయి. అంటే బ్యాక్ ప్యాక్ ఏదైతే కవర్స్ ఉంటాయి మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. ఒకసారి సడన్గా వర్షం పడిందంటే
మీరు బ్యాగ్కే కవర్స్ వేసేసుకోవచ్చు. మీకు మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఒక 20 మినిట్స్ ట్రిక్కి గ్యాప్తో మీకు అక్కడ మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయన్నమాట. అండ్ వాష్రూమ్స్ కూడా ఉంటాయి. సో గర్ల్స్కి బాయ్స్కి సపరేట్ ఉంటాయి. ఏదైతే కేదార్నాథ్ మీరు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు ఈవినింగ్ 5 o'clock వరకు ఆర్ 5:30 వరకు ట్రిక్ అనేది కంప్లీట్ చేయండి. ఎందుకంటే 6 o'clock 5:30 or 6 o'clockకి మీకు శివయ్యది ఆరతి అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఖచ్చితంగా ఆరతిని అయితే చూడాలి. అదే చాలా మంచిది. మీకు పైకి వెళ్ళడానికి డోలీలు ఉంటాయి అండ్ హార్సెస్ కూడా ఉంటాయి. సో అవి చాలా కాస్ట్ అండ్ అంటే హెలికాప్టర్స్ కూడా ఉంటాయన్నమాట. ఒక 3,000 పడుతుంది హార్స్కి, ఒక 3,000 అండ్ కిందకి దిగడానికి 2,000 అంట. అండ్ డోలీస్ కూడా డోలీస్ ఏంటంటే డబుల్ కాస్ట్ ఉంటాయి అన్నమాట. ఏదైనా ఫుడ్ కానీ ఏదైనా మనకి చాలా ట్రిపుల్ కాస్ట్. కొండ పైకి వెళ్తూ ఉంటే అది కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో అందుకనే మీరు ఏమన్నా తినాలనుకుంటే కొంచెం కిందే తిని మీరు అలా పైకి ఎక్కండి. ఇంకా ఆరతి అయ్యాక శివుడిని దర్శనం చేసుకోవచ్చు. సో శివుడిని దర్శనం చేసుకున్నాక అక్కడే మీరు స్టే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే నైట్ ట్రెక్కింగ్ అంత మంచిది కాదు. ఒకవేళ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో టార్చెస్ మీరు పట్టుకోండి. సో చాలా మంచిది అలాగైతే టార్చెస్ ఉంటే. అండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే పవర్ బ్యాంక్స్, ఫోన్స్, ఒక కవర్స్ ఉంటాయి కదండి, సెల్ కవర్స్, అది ఇంపార్టెంట్. అండ్ పవర్ బ్యాంక్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఎక్స్టెన్షన్ బాక్స్ ఒకటి పెట్టుకోండి, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు గ్రూప్తో వెళ్తున్నారు అనుకుంటే మాత్రం ఎక్స్టెన్షన్ బాక్స్ అనేది పెట్టుకోండి. నెక్ రెస్టర్ ఉంటుంది కదా, ఆ నెక్ రెస్టర్ కూడా పెట్టుకోండి, చాలా మంచిది. అది కూడా మీకు చాలా యూస్ఫుల్ అవ్వచ్చు. ఇటు స్టే చేశాక అండ్ నెక్స్ట్ డే మీరు ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి మీరు వెళ్ళి స్నానం చేసి నీట్గా రెడీ అయిపోయి శివుడి దర్శనానికి అయితే వెళ్ళిపోండి. ఎందుకంటే క్రౌడ్ కొంచెం తక్కువ ఉంటుంది అండ్ తొందరగా దర్శనం అయితే అయిపోతుంది. సో అయిపోయాక మీరు ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే 3 o'clockకి రుద్రాభిషేకం కూడా చేస్తారంట. 5,000 రూపీస్ టికెట్ అండి అక్కడ. సో ఒక 5 members or 4 members వెళ్ళొచ్చు ఆ టికెట్ మీద. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఒకవేళ వెళ్ళాలనుకుంటున్నారో శివుని ఒక 5 minutes అలా 10 minutes అలా కూర్చోవచ్చంట అక్కడ. సో రుద్రాభిషేకం మాత్రం అస్సలు మర్చిపోకండి, చాలా ఇంపార్టెంట్ అది కూడా. సో మీరు ఆ ట్రెక్కింగ్ అయిపోయాక శివుని దర్శించుకున్నాక మార్నింగ్ మీరు మళ్ళీ గౌరీకుండకి అయితే ట్రెక్కింగ్ చేసుకుంటూ రావాల్సి ఉంటుంది. సో ఇది చాలా చాలా ఇబ్బందికరమైన యాత్ర అండి, కేదార్నాథ్ యాత్ర. కానీ ఆ శివయ్యని దర్శనం చేసుకున్నాక మీకు ఎలా ఎక్కామో ఎలా చేసామో ఎంత ఇబ్బంది పడ్డారో అదంతా మర్చిపోతారు, అది ఖచ్చితంగా చెప్తున్నాను. సో హర హర మహాదేవ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్.